హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు ధనా అండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే గుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు పగిలిపోతుంటాయి కదండి, అలాంటి వాళ్ళ కోసం ఇది యూజ్ఫుల్ టిప్ అండి. ఇది చాలా యూజ్ అవుతుంటుంది అందరికీ. చాలామంది గుడ్లు ఉడికించుకునేటప్పుడు గుడ్లు అనేవి పగిలిపోతూ ఉంటాయి కదా, గుడ్లు అనేవి బాగా రావు. అలా కాకుండా ఇలా చేయడం వల్ల గుడ్లు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి, చాలా బాగా వస్తాయి. ఒక గుడ్డు కూడా పగిలిపోకుండా బాగా వస్తుంది. ముందుగా అయితే గుడ్లు తీసుకోవాలండి. ఒక తెపాలలో కానీ గిన్నెలో కానీ గుడ్లు తీసుకొని గుడ్లు ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవాలండి, గుడ్లు అనేది బాగా ములగాల. ఇలా ములిగిన తర్వాత దీంట్లో ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి హైలో పెట్టుకొని ఉడికించుకోవాలా. ఇలా హైలో పెట్టి ఉడికించుకున్న తర్వాత నీళ్ళు అనేవి ఇలాగా మరగాలండి, బాగా మరిగిపోవాలి. వాటర్ అనేది ఇలా మరిగిన దాకా కూడా ఇలా ఉంచుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలా. మూత పెట్టి సిమ్లో పెట్టాలండి. మూత పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుంటేనే గుడ్లు అనేవి పగిలిపోకుండా మనకి ఉడుకుతాయి బాగా. ఇలాగా మూత పెట్టిన తర్వాత 15 నిమిషాల వరకు కూడా గుడ్లు అనేవి అలాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలా. 15 నిమిషాల తర్వాత కూడా మూత తీసి చూస్తే చూడండి గుడ్లు అనేవి ఎంత బాగా ఉడికాయో, ఒకటి కూడా పగిలిపోకుండా బాగా వచ్చాయి కదా. ఇలా గుడ్లన్నీ ఉడికిపోయిన తర్వాత మనం పక్క తీసుకొని ఒలుసుకోవడమే. చాలామందికి ఏంటంటే తెలియక మూత పెట్టేసేసి హైలో పెట్టి ఉడికిస్తూ ఉంటారు. అలా హైలో పెట్టి ఉడికించకూడదండి. అలా హైలో పెట్టి ఉడికించడం వల్లే గుడ్లు అనేవి పగిలిపోతూ ఉంటాయి. చాలామంది తెలియదు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి యూజ్ఫుల్ టిప్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూసారా గుడ్లన్నీ కూడా ఎంత బాగా ఉడికాయో, నేను చూపిస్తున్నాను. గుడ్లన్నీ ఒకటి కూడా పగిలిపోకుండా ఎంత బాగా వచ్చాయో. గుడ్లు ఉడికించుకునేటప్పుడు మినిమం 15 నిమిషాలైనా సరే గుడ్లు అనేవి ఉడకాల. అలాగైతేనే కరెక్ట్గా ఉడుకుతుందండి. అంతకన్నా ముందు దించేస్తే గుడ్లు అనేది లోపల చందమామ ఉడకకుండా పచ్చిగా ఉండిపోతుంది. అలా చేయకూడదు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.